సో 'బిగ్ బాస్' హౌస్‌కి ఒక స్ట్రాటజీతో వెళ్తారు చాలామంది. సో మీరు మంచితనంతో ఎందుకు అంటే మంచిదనం కూడా ఒక స్ట్రాటజీ అలా అంటారా? అనొచ్చు కదా. అందరూ ఓకే. స్ట్రాటజీతో పాటు వెళ్తారు. అట్లాంటివి ఏం లేదు. నేను హ్మ్. చాలా సహజంగా, చాలా న్యాచురల్‌గా హ్మ్. అక్కడ వాట్ ఎవర్ కమ్స్ టు మీ న్యాచురల్లీ అలా రియాక్ట్ అయ్యాను అక్కడ. సో అది జనాలకి కూడా కొంచెం నచ్చింది. కాబట్టి అందరూ ఇట్లాంటివి మిడ్ మాట్లాడుతున్నారు. వీక్‌లో అది. హ్మ్. మిడ్ వీక్‌లో ఆ! అంటే అందరికి డౌట్ ఏమొచ్చిందంటే, హ్మ్. మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అవుతే హ్మ్. సీక్రెట్ రూమ్‌లో ఎక్కడైనా పెట్టారా అనేది ఆడియన్స్ డౌట్ ఉండే. హ్మ్. సో, అలా ఇలా తిరిగేసి ఇప్పుడు ప్రెజెంట్ నా ముందు కూర్చున్నారు. ఇదేంటంటే ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి మీరు ఆడియన్స్‌కి కన్‌ఫ్యూజ్ చేయడానికి హ్మ్. ఆఫ్‌కోర్స్ 'బిగ్ బాస్' ప్రోగ్రామ్ వాళ్ళు అలా హ్మ్. క్రియేట్ చేశారు ఒక డౌట్. హ్మ్. తర్వాత నాగ్ సార్ కూడా నేను యాక్చువల్‌గా స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా నాగ్ సార్ చెప్పాడు. మేబీ హి ఈస్ నాట్ గోయింగ్, హి విల్ కమ్ యాస్ వైల్డ్ కార్డ్. యాక్చువల్లీ నేను ఓన్లీ మాత్రం తెలుగు ఆడియన్స్‌తో మళ్ళీ కనెక్ట్ అవ్వాలని ఆ కోరికతో నేను 'బిగ్ బాస్‌కి' వెళ్ళాను. ఓకే. సో ఎందుకంటే నాకు కొంచెం గ్యాప్ పడింది మధ్యలో. నేను ఎన్ని చిన్న సినిమాలు చేసినా సరే ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. రెండితే హిట్. ఐ ఒకటి డిడ్ బ్లాక్ బస్టర్, సో ఒకటి మెనీ హిట్. ఫిల్మ్స్. హ్మ్. బట్ సో సమ్‌హౌ తెలుగు ఆడియన్స్‌తో మళ్ళీ కనెక్ట్ చేయాలి. సో ఆ ఆలోచనతో నేను 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళాను. ఓకే. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. నేను అడగాల్సిన క్వెషన్ ఏంటంటే మిమ్మల్ని రైటర్, హ్మ్. డైరెక్టర్ హ్మ్. ఆ! ఆ! అవి కాకుండా మధ్యలో అవి ఇమిటేషన్ అది పక్కన పెడితే, హ్మ్. సో హిందీలో హ్మ్. కూడా మీరు ఒక మూవీకి డైరెక్ట్ చేశారు. ఒక మూవీ కాదు 4 ఫిల్మ్స్. 4 ఇప్పుడు ఫిలిమ్స్. 4 ఫిల్మ్స్. సో ఇప్పుడు వికీపీడియా ఫిఫ్త్ ఫిల్మ్ మాకు ఒకటే నడుస్తుంది. సినిమా చూపిస్తుంది మరి. అనగా వికీపీడియాలో 4 ఫిల్మ్స్ ఉన్నాయి. యెస్. 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 ఓకే. యెస్. యెస్. ఓకే. సో ఇంగ్లీష్‌లో ఒక ఆ! యాక్టర్‌గా ఆ! డెడ్ ఎండ్ 'ద డెడ్ ఎండ్.' ఆ! హ్మ్. చేశారు. హ్మ్. సో, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఏంటంటే, కంటిన్యూస్‌గా తెలుగు హ్మ్. మూవీస్‌లో కనిపిస్తూనే ఓకే. మా దగ్గరే ఉన్నాడు హీరో అనేది ఒక ఫీలింగ్ హ్మ్. తెలుగు ఆడియన్స్‌కి. సో, హ్మ్. కొంచెం గ్యాప్ వస్తే ఎక్కడెళ్ళిపోయారని. కానీ హ్మ్. అదర్ లాంగ్వేజెస్‌లో మీరు బిజీ ఉన్నారు. హ్మ్. ఇంత బిజీ లైఫ్ పెట్టుకొని, మీరు 'బిగ్ బాస్'కి వస్తారని ఎవరు ఊహించలేదు. హ్మ్. అంటే ఎలా జరిగింది ప్రాసెస్ అనేది డౌట్. యాక్చువల్‌గా నాకు ఒక ఆర్టిస్ట్‌గా, ఒక యాక్టర్‌గా హ్మ్. లైఫ్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ, తెలుగు జనాలు. హ్మ్. సో, మళ్ళీ నేను సమ్‌హౌ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఐ యామ్ హ్మ్. నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు తెలుగు ఆడియన్స్. ఆ ఫీలింగ్ నాకు లోపల చాలా గట్టిగా నాకు లోపల అది అనిపించింది. హ్మ్. సో, లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ కూడా 'బిగ్ బాస్' వాళ్ళు నన్ను అప్రోచ్ చేశారు. 3 ఇయర్స్ బ్యాక్. కానీ 3 అప్పుడు ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్. బ్యాక్. కానీ అప్పుడు కూడా నాకు ఇమ్మీడియేట్‌లీ కోవిడ్ తర్వాత. ఓకే. సో, అప్పుడే రావాల్సిందయితే మీరు. ఆ! ఓకే. ఓకే. కానీ అప్పుడు నాకు వేరే హ్మ్. ఫిల్మ్ కమిట్మెంట్‌లు ఉన్నాయి. హ్మ్. సో, ఆ ఫిల్మ్ కమిట్మెంట్స్ పూర్తి చేసి హ్మ్. ఈసారి నేనే అడిగాను వాళ్ళకి. ఓకే. దిస్ టైమ్ ఐ ఆస్క్డ్ దెమ్. సో, వాళ్ళకి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. 3 ఇంటర్వ్యూలు, సైకాలజిస్ట్ టెస్ట్, మళ్ళీ మెడికల్ టెస్ట్‌లన్నీ. ఆ! యెస్. యెస్. ఓకే. ఒక ఆల్మోస్ట్ 48 టెస్ట్స్. 48 48 టెస్ట్. టెస్ట్‌లా? యెస్. మెడికల్ టెస్ట్, ఆల్ వైరస్ టెస్ట్, అన్ని టెస్ట్‌లు, హార్ట్ ఈసీజీలు, ఎక్స్‌రేస్‌లు అన్నీ. సో, ఇప్పటి సో వరకు మేము ఏమనుకున్నామంటే, సో, ఫేమ్ సంపాదించిన కొంతమంది ఎళ్తే, హ్మ్. ఏంటి ఫేమ్ కోసం ఎళ్ళిన అంత వాళ్ళుంటారు. ఈజీ కానీ కాదు. ఇన్ని టెస్ట్‌లు ఉంటాయని యెస్. అంత తెలియదు. ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండడం హ్మ్. చాలా చాలా డిఫికల్ట్. హ్మ్. ఎందుకంటే ఇది ఓన్లీ మాత్రం ఒక రియాలిటీ షో కాదు. అది ఒక మెంటల్, సైకలాజికల్ అండ్ ఫిజికల్ టెస్ట్. ఓకే. అన్నీ కలిపి. హ్మ్. సో, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు బీ ఇన్ 'బిగ్ బాస్' హౌస్. ఓకే. సో 100% అందుకే వాళ్ళు సైకాలజిస్ట్‌తో అక్కడ 2 సైకాలజిస్ట్ కూడా ప్రతిరోజు మాతో మాట్లాడిన వాళ్ళు. అంటే ఓకే. లోపల ఉన్న తర్వాత కాదు, ముందు. ముందు. ఆ! సో, ముందు ఆ సైకాలజిస్ట్ టెస్ట్ కూడా అవుతుంది. ఫిజికల్ టెస్ట్ కూడా అవుతుంది. హ్మ్. ఎందుకంటే అక్కడ ప్రెషర్స్ చాలా ఎక్కువ లోపల. ఓకే. హ్మ్. సో, అంత ఈజీ కాదు. బయట నుంచి ఏదో వాటెవర్ కనిపిస్తుంది యెస్. గానీ, యెస్. లోపల ఉండడం ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. అందుకే హ్యాట్స్ ఆఫ్ పాత కంటెస్టెంట్స్‌కి, పాత విన్నర్స్‌కి, 15 వీక్స్ ఉన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్.